అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందనే చర్చ మరోసారి మొదలైంది. రాష్ట్ర విభజనకు ముందే ఈ చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైన ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సినీ పరిశ్రమను ప్రోత్సహించింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. దీనిపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశించడంతో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అల్లు అర్జున్, రేవంత్ సర్కార్ మధ్య వివాదం ముదిరింది. సినిమా వాళ్లకు ప్రత్యేక చట్టాలు ఉండవని, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రభుత్వం మరింత ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో మరోసారి అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పై కేసుతో సినీ పరిశ్రమ, రేవంత్ సర్కార్ మధ్య అఘాతం పెరిగినట్లయింది. సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందంటూ పుకార్లు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయ్యారు. చట్టం ఎవరికైనా సమానమేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అల్లు అర్జున్ ను కించపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లిపోదన్నారు. చెన్నారెడ్డి హయాంలోనే ఇండస్ట్రీ వారికి భూములిచ్చి స్టూడియోలు నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు సహకరించాయన్నారు. గతంలో తమ ప్రభుత్వమే సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. చిత్రపురి కాలనీలో ఓపెన్ ల్యాండ్ ఉందని, పేద కార్మికులకు ఇళ్లు కట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్లో పుష్ప 2 నిర్మాతలతో కలిసి శ్రీతేజ కుటుంబానికి 50 లక్షల చెక్కును అందజేశారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అల్లు అర్జున్ పై తమకు వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు వాటిని సమకూర్చడం అంత ఈజీ కాదు. రాత్రికి రాత్రి టాలీవుడ్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ఏపీ సర్కార్ దగ్గర అతీత శక్తులేమీ లేవు. సినీ పరిశ్రమలో ఏపీకి చెందిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీరికి సీఎం చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నారు. పైగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న ఈ సమయంలో టాలీవుడ్ ఏపీ కదిలి రావడానికి ఇదే సరైన సమయమని పలువురు భావించడం సహజమే. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమ అడుగు పెట్టాలన్నారు. విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసుకోవడం కంటే ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయని, కాబట్టి ఇక్కడికి వచ్చే షూటింగ్ చేయాలని పవన్ కోరారు. సినీ పరిశ్రమ ఇక్కడికి వస్తే తాము అండగా నిలబడతామని చెప్పే ప్రయత్నం చేసినట్లుగానే తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే తాము అండగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ ఒక రకంగా యుద్ధం చేస్తున్న ఈ తరుణంలో కూటమి పార్టీలు ఈ విధంగా రియాక్ట్ కావడం కాస్త ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.